ప్రియ విశ్వాసులారా, ఈ వారంలో చివరి దినాన శనివారం రోజున వాక్య ధ్యానంలో ప్రవేశించిన మీకు ప్రభు పేరట ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల దేవ, ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభుల వారి నామం అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. ప్రియమైన వారులారా, కొరింథీయులకు రాయబడినటువంటి పత్రికలో మనం ధారావాహికంగా ధ్యానిస్తూ ఈ ఉదయకాలము 8వ అధ్యాయంలోని విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొరింథు సంఘంలో అనేక సమస్యలను పౌలు గారికి వారు తెలియజేయగా, వారు ఇస్తున్నటువంటి ప్రత్యుత్తరం, ఆ సంఘంలో నెలకొన్నటువంటి ఒక అనుమానం, ప్రాముఖ్యంగా ఇది మాంసాహారంతో చోటు చేసుకున్నటువంటిది. అక్కడ మాంసాహారము కొందరు వారి దేవతలకు అర్పించినటువంటివి, కొన్ని దుకాణాల్లో అమ్మినటువంటివి, ఈ రీతిగా ఉన్నటువంటి ఆహారం. అయితే పౌలు గారు బాహ్యమైనటువంటి విషయాలను దేవుడు లెక్క చేయడు, వాటి వల్ల ఏ ఇబ్బంది సమస్య ఉండదు కనుక విశ్వాసులు అట్టి జ్ఞానంతో వాటిని అది భోజనమే కదా అనుకొని ప్రార్థన చేసుకుని తింటే ఏ ఇబ్బంది లేదు. కానీ మీలో ఎవరైనా బలహీనమైనటువంటి విశ్వాసం గలవారు ఉండి, అయ్యో పెద్దవారు, జ్ఞానం ఉన్నవారు, విశ్వాసులైనటువంటి వారు ఈ రీతిగా ఎందుకు చేస్తున్నారని తప్పులో పడిపోతే సమస్యే కదా అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. దీని కొరకైనటువంటి ఒక చిన్న అనుదిన జీవితంలో జరిగే ఒక విషయాన్ని, సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తాం. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొంతసేపు మనం నిరీక్షించాల్సి ఉంటుంది. కొంతమంది అట్లా నిరీక్షించడానికి ఓపిక పట్టలేరు. మరి సిగ్నల్ కొంతసేపు చూసి వెంటనే దాటేస్తారు. సిగ్నల్ లేకున్నా కూడా రోడ్డు దాటుతారు. ఈ రీతిగా ఒక వ్యక్తి దాటగానే ఇంకొంతమందికి కూడా ప్రేరణ వస్తుంది. ఆయన పోయింది కదా, ఆమె పోయింది కదా, వాళ్ళకేం కాలే, ఎవరు పట్టుకోలే, కనుక మేము కూడా దాటుతాం అనుకుంటారు. చూడండి, ఒక్కరు తప్పు చేయడాన్ని బట్టి ఇంకా అనేకుల్లో తప్పు చేయాలి అనేటువంటి ఆలోచన, ఆశ కలుగుతూ ఉంది. విశ్వాస జీవితంలో మనకి అర్థమైనట్లుగా జాగ్రత్తగా జీవించిన మన చుట్టూ ఉన్న అనేకులు, ప్రాముఖ్యంగా కొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు, బలహీనమైనటువంటి విశ్వాసంలో ఉన్నవాళ్ళు, లేదా ప్రభువు దగ్గరికి రావాలని కోరుకుంటున్నటువంటి వీళ్ళందరూ మనల్ని గమనిస్తూ ఉన్నారు. మనము తప్పు చేస్తే వాళ్ళు చేశారు కదా, మేము కూడా చేయొచ్చు అనుకుంటారు. అప్పుడు అది పాపంగా పరిగణించబడుతుందని పౌలు గారు అంటూ ఉన్నారు. కనుక ఇతరులకు మన స్వేచ్ఛ, మన జ్ఞానము వాళ్ళకి అభ్యంతర కారణంగా అవిశ్వాసంలోకి నడిపించేదానిగా, వారిని శ్రమలోకి, కష్టంలో నడిపించేదానిగా ఉండకూడదు. మనం ఎంతసేపు ఇతరులను బలపరచడానికి, విశ్వాసంలో నడిపించడానికి, ఇతరులకు ఆత్మీయమైన మేళ్లను అందజేయడానికి వీలుకరంగా ఉండాలి, కానీ సమస్యాత్మకంగా, కష్టతరంగా ఉండకూడదు అనేది పౌలు గారి ఉద్దేశం. మన జీవితం మనకు నచ్చినట్టు మనం అనుకుంటాం, కానీ మన జీవితాన్ని గమనించే వాళ్ళు, మన జీవితాన్ని గమనిస్తూ విశ్వాసంలో ఎదిగే వాళ్ళు, బలహీనపడే వాళ్ళు ఉన్నారనేటువంటి సత్యాన్ని పౌలు గారు కొరింథు సంఘంతో తెలియజేస్తూ ఉన్నారు. మీ నడవడిక అనేకులకు ఆదర్శవంతంగా ఉండొచ్చు, మీ నడవడిక అనేకులను చెడగొట్టేదిగా ఉండొచ్చు. కనుక మన నడవడిక, మన జీవితం, మన ప్రవర్తన, మన సాక్ష్యము విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పౌలు గారు అందుకే 8వ అధ్యాయం ప్రారంభంలో ఏం తెలియజేసినారంటే, నాలెడ్జ్ పఫ్స్ అప్, లవ్ బైండ్స్. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, పొంగిపోయేటువంటిది, గర్వంతో కూడుకున్నటువంటిది, కానీ ప్రేమ అన్నిటినీ కట్టుతుందంట. నేను ఎందుకు రాజీపడాలండి, నాకు నచ్చింది నేను తింటా, నేను తప్పు చేయట్లేను అనేటువంటి ఆలోచనలో మనం ఉండొచ్చు. నేను జ్ఞానిని కదా, నాకు నాలెడ్జ్ ఉంది కదా అని. కానీ ప్రేమ కలిగినటువంటి స్థితిలో ఉంటే నిజమే కదా, నా స్వేచ్ఛ ఇతరులకు ఆయస్కరం, నా స్వేచ్ఛ ఇతరులకు భంగం, నా స్వేచ్ఛ ఇతరులకు కష్టం. అట్లా కాకుండా ప్రేమగా ఆలోచన చేయాలి. ప్రేమలో రాజీ ఉంది, ప్రేమలో త్యాగం ఉంది, ప్రేమలో స్వప్రయోజనం విచారించుకున్నటువంటి లక్షణం ఉంది. కనుక పౌలు గారు అంటున్నాడు, ఇటువంటి పరిస్థితి వస్తే నేను మాంసం తినడం మానేస్తాను. మాంసం తినడం మానేస్తే నాకే నష్టం లేదు. మాంసం తినడం మానేసి ఇతరులను క్రీస్తు కొరకు సంపాదించడానికి, ఒకవేళ నేను మాంసం తింటా ఉంటే ఇదేం మాంసం ఏంటి అని ఇతరులకు సందేహం, ఆలోచన, సమస్య ఉంటే నేను అసలు తినడం మానేస్తే, నేను శాకాహారిగా ఉంటే ఏ నష్టం లేదు. కానీ ఇతరులను క్రీస్తు కొరకు సంపాదించాలి, అనేకులను క్రీస్తు కొరకు సంపాదించాలి. కనుక ప్రేమ
అనేకుల్ని ప్రభు దగ్గరికి తీసుకురావాలి, అనేకుల్ని ప్రభు కొరకు సంపాదించాలి, అనేక ఆత్మలు దేవుని దగ్గరికి తీసుకురావాలి అనే ఆలోచన ప్రేమ. జ్ఞానము స్వప్రయోజనం ఆలోచన చేస్తుంది, ప్రేమ ఇతరుల గురించి ఆలోచన చేస్తాము. కనుక విశ్వాస జీవితంలో ప్రేమ ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమ సంఘాన్ని సంపాదిస్తుంది, ఆత్మల్ని సంపాదిస్తుంది, స్నేహితుల్ని సంపాదిస్తుంది, అనేకుల్ని ప్రియులుగా చేస్తూ ఉంది. జ్ఞానం ఉప్పొంగ చేసి ఒంటరిని చేస్తూ ఉంది. కనుక మన జ్ఞానం అవసరం, జీవించడానికి తెలివి వివేచన అవసరం, దాన్ని తక్కువ చేయట్లేదు. కానీ ప్రేమ మనకు సంతోషకరమైన జీవితాన్ని అందిస్తుంది. కనుక ప్రేమ కలిగి మనకి ఇవ్వబడినటువంటి హక్కు, మనకి ఇవ్వబడినటువంటి ఇది ఏదైనా కూడా దాన్ని అనేకులకు మేలుకరంగా, దీవెనకరంగా ఉండేటట్లుగా వాడుకునే వారంగా ఉండాలి. ఇంకా ఏదైనా బాహ్యమైనటువంటిది అది ఇబ్బంది కలిగజేయదు. కానీ ప్రేమతో ప్రభు దగ్గరికి అనేకులను తీసుకొచ్చేటువంటి హృదయం దేవుడు మనకు కలిగజేయను గాక. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభా, ఈ దిన వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించి రేపటి దినం పరిశుద్ధ దినం కొరకు సిద్ధపడి ఆయత్తపడి మిమ్మల్ని ఆరాధించే గుంపులో మేము ఉంటే కృపదయచేమని, ప్రతి వారి అవసరతలు అక్కర్లను తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.